హలో అండి, నేను మీ డాక్టర్ ఇష్మా ప్రియాంక, ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఒక చిన్న టాక్ ఇద్దాం అనుకుంటున్నానండి. రీసెంట్గా చూస్తే కనుక సర్వైకల్ కార్సినోమా అనేది చాలా ట్రెండ్ అవుతుంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ పూనం పాండే అని ఒక సెలబ్రిటీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన డెత్ని ఫేక్ చేసుకున్నారు. సర్వైకల్ క్యాన్సర్ వల్ల నేను చనిపోయాను అని చెప్పి తర్వాత వచ్చేసి జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అట్లా ఫేక్గా నేను పోస్ట్ చేశానని కూడా చెప్పారు. జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆవిడ ఇంత చేశారు. అట్లనే నిర్మలా సీతారామన్ గారు, మన ఫినాన్స్ మినిస్టర్ కూడా 15 సంవత్సరాల లోపున్న అమ్మాయిలందరికీ కూడా సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేద్దామనేది బడ్జెట్ సెషన్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇంతమంది ఆలోచిస్తున్నారు, ఇంతమంది ఎందుకు డిస్కస్ చేసుకుంటారంటే చూస్తే కనుక ఇండియాలో ఆల్మోస్ట్ ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్. సో ఆడవాళ్ళలో వచ్చి సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అండి. అండ్ ఓవరాల్గా చూస్తే ఇది థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అండ్ డెత్స్ పరంగా చూస్తే కనుక క్యాన్సర్ ద్వారా చనిపోతున్న వాళ్ళల్లో ఇది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్. అండ్ వచ్చిన వాళ్ళలో అంటే 100 మందికి సర్వైకల్ క్యాన్సర్ వస్తే అందులో మోర్ దాన్ 50% అంటే మోర్ దాన్ 50 మంది ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎర్లీగా తెలుసుకొని డయాగ్నోజ్ చేసుకోగలిగే ఒక క్యాన్సర్, అట్లనే ప్రివెంట్ చేసుకోగలిగే ఒక క్యాన్సర్. అయినా సరే ఇంతమందికి వస్తుంది, ఇంతమంది చనిపోతున్నారు. ఎందుకు అంటే కనుక జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. మనకి కనుక ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, మనం ఏం చేయొచ్చు ప్రివెంట్ చేయడానికి, ఎలా ఎర్లీగా డయాగ్నోజ్ చేయొచ్చు అనేది తెలుసుకోగలిగితే దీన్ని కొంతవరకు తగ్గించవచ్చు. దానికోసమే ఒక చిన్న వీడియో చేశాను. హోప్ యూ విల్ లైక్ ఇట్. అండ్ మనకి ఫస్ట్లీ చూస్తే కనుక సర్విక్స్ అంటే ఏంటంటే గర్భసంచి యొక్క ద్వారం అండి. గర్భసంచిని యోన్ని కలిపేది సర్విక్స్ అంటాం. యూజువల్లీ మనం వింటూ ఉంటాము డెలివరీ టైంలో ద్వారం తెరుచుకుంది, ద్వారం ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు అనే మాటలు వింటూ ఉంటాం కదండి, దాన్నే సర్విక్స్ అంటాం. యూజువల్లీ సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి ఎవరిలో ఎక్కువ వస్తాయి అని చూస్తే కనుక అది 18 ఏళ్ళ నుంచి మొదలుపెట్టి ఆడవాళ్ళకి 70-80 సంవత్సరాల వరకు కూడా సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ సర్వైకల్ క్యాన్సర్ ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చూస్తే కనుక ఎవరైతే ఎర్లీ ఏజెస్లో సెక్సువల్గా యాక్టివ్ ఉంటారో, అంటే మ్యారేజ్ అయ్యి సెక్సువల్గా యాక్టివ్ ఉంటారో, అట్లనే ఎవరికైతే హెచ్పివి ఇన్ఫెక్షన్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్, క్లెమైడియల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా అదర్ ఎస్టీడీస్ అంటే సుఖవ్యాధులు అంటాం కదండి, అట్లాంటివి ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ హెచ్పివి వైరస్ అంటే ఏంటి మేడం అంటే కనుక హెచ్పివి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. మనకి కరోనా వైరస్ లానే ఇది కూడా ఒక రకమైన వైరస్ అండి. ఇందులో కూడా మనకి టైప్స్ ఉంటాయి. ఎట్లా అయితే సీజన్ 1లో ఒక టైప్ ఆఫ్ వైరస్, సీజన్ 2లో ఒక టైప్ ఆఫ్ వైరస్ వచ్చినట్టు ఈ హెచ్పివి వైరస్లో కూడా 6, 11, 16, 18, 31, 33, 45 అట్లా చాలా నెంబర్స్ ఇచ్చుకున్నారు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి 16, 18, 31, 33 అండ్ 6 and 11. సో ఇవి ఎక్కువ మనకి క్యాన్సర్ కాజ్ చేసే వైరస్లు. అట్లనే ఎవరైతే ఎక్కువ మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి కూడా, అంటే వాళ్ళ ఆడవాళ్ళకే కాదు ఆ హస్బెండ్కి మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్నా సరే వీళ్ళు అనేది రిస్క్ ఉంటుందండి. అట్లనే ఎర్లీగా మ్యారేజ్ అయ్యి ఎర్లీ సెక్సువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన వాళ్ళకి, స్లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళకి, బలహీనత ఉన్న వాళ్ళకి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటాం, లైక్ షుగర్ ఉండి లేకపోతే ఏదైనా అదర్ క్యాన్సర్స్కి డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు, అట్లనే హెచ్ఐవి వైరస్ ఉన్న వాళ్ళు, స్టెరాయిడ్స్ మీద ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకు కూడా మనకి ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది. మంచి డైటరీ హ్యాబిట్స్ లేని వాళ్ళకి కూడా మనకి ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ పక్కన పెట్టేస్తే నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా, ఎంతవరకు ఛాన్సెస్ ఉంది అని ఆలోచిస్తే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. ఆ సిమ్టమ్స్ని మనం కనిపెట్టుకోగలిగితే మనకి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకొని దాన్ని డయాగ్నోజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ సిమ్టమ్స్ ఏంటి అంటే కనుక పీరియడ్కి మధ్యలో కొద్దిగా బ్లీడింగ్ కనిపించడం, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు కొంచెంగా బ్లీడింగ్ కనిపించడం, లేదు పెయిన్ రావడము, అంతేకాకుండా యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు నొప్పి రావడము, లేకపోతే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాలనిపించడం, కింద పొట్ట నొప్పి రావడము, అట్లనే చెడు వాసనతో కలిగిన తెల్లబట్ట అవ్వడము, చాలా తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడము, ఎక్కువ వీక్నెస్, చిన్న పనులు చేసినా సరే బాగా వీక్ అనిపించడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయండి. ఇదే కాకుండా ఒక్కొక్కసారి ఎటువంటి సిమ్టమ్ లేకుండా కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్స్